బెస్ట్ అండ్ ఫేమస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు Lu-Vih యాప్లో డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏవైతే మనకి ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్లో అటెండ్ అవుతున్నారో, నాకు పర్సనల్లీ కూడా కామెంట్స్ పెడుతూ సజెషన్స్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఏంటి అని ఇలా మనల్ని అడిగారు. సో వాళ్ళకి ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా మనము ఐడియాస్ని కన్నా ఎలా జనరేట్ చేసుకోవాలి. సో ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఫర్ యువర్ డ్రీమ్ లైఫ్ స్టైల్. మనకు ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని ఆలోచిస్తే, రియల్గా చెప్పాలంటే ఎందుకు కావాలి, మనకంటూ కూడా ఫైనాన్షియల్ గోల్స్ ఉండాలి, మనకంటూ కూడా ఫైనాన్షియల్లీ ఏదైనా కానీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటే ఏదైనా కానీ కాన్ఫిడెన్స్, ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ మనీ తోటి మనం ఇలా చేసుకోవచ్చు అని కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఆ రకంగా మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఎటువంటి ఫైనాన్షియల్ బర్డన్స్ లేకుండా మనకి ప్యాసివ్ ఇన్కమ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళే కానీ ఎవరైనా కానీ ప్యాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వర్కింగ్ ఏదైతే చేస్తున్నామో జాబ్స్, మనము ఒక 1 hour కానీ 2 hours కానీ మనం కొంచెం క్వాలిటీ ఆఫ్ టైమ్ మన క్రియేటివ్ ఐడియాస్ మీద కానీ, మార్కెట్లో ఏవేవైతే ఉన్నాయో ప్రోడక్ట్సే కానీ వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ప్యాసివ్ ఇన్కమ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. సో ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్కి చాలా మంచి డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా కరెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్. సో కాబట్టి ఈ రకంగా మనం ఎఫిలియేట్ మార్కెట్ చేయాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక వేరే వాళ్ళది ఏదైనా కానీ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ ఉందనుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని నేను ఈ శారీ మీరు ఏదైతే ఉందో ఆ బొటిక్ని కానీ దేనైనా కానీ నేను ప్రమోట్ చేస్తానండి, నాకు ఎంత ఇస్తారు అమౌంట్ అని చెప్పి మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బెస్ట్ ఐడియా ఇస్తాను మీకు. మీకు ఒక సొంత వెహికల్ ఉందనుకోండి, ఎవరైనా మెన్ కానీ విమెన్ కానీ మీకు ఒక సొంత కార్ ఉందనుకోండి, ఆ కార్ మీద కూడా సో ఎవరైతే ఉందో వేరే వాళ్ళ కంపెనీ కానీ ఆ ప్రోడక్ట్స్ కానీ స్టిక్కరింగ్ వేయించుకుని మనము పబ్లిసిటీ ఇస్తాము అని చెప్పి కూడా వాళ్ళతోటి మాట్లాడుకొని మనము ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే చూడండి, అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏదైతే మనం ప్రమోట్ చేస్తూ ఉంటామో అదే ప్యాసివ్ ఇన్కమ్ అన్నట్టు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనము ఏదైతే ఉన్నదో మన ఇంట్రెస్ట్లతోటి ఇప్పుడు చూస్తే సెల్ యువర్ మ్యూజిక్, ఫొటోస్, ఆర్ట్, ఈ రకంగా కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఎలా అంటే మనకి ఏవైతే మనము ఆల్రెడీ విన్న పాటలైనా కానీ పాడుతూ హమ్మింగ్ చేయొచ్చు. ఏదైతే ఉందో ఆర్ట్ ఉంది కదా, ఏదైనా కానీ మనకి పెయింటింగ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మనము వేసి ఫొటోస్ లాగా తీసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఐస్టాక్ ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు వెబ్సైట్స్. అవేంటి అనేవి ఇంకా కూడా నెక్స్ట్ టైం డీటెయిల్గా చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి, మీకు తెలుసుకొని మీరు రీసెర్చ్ చేస్తే మీకు ఇంకా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. సో అట్లాంటి వెబ్సైట్లలో మనం ఎక్కడైనా సీనిక్ ఫొటోస్ కానీ ఏవైనా పెట్టినా కానీ మనకి యూజువల్గా చెప్పాలంటే ఎక్కువగా కూడా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీటి మీద బాగా. ఈ ఏవైతే పిక్చర్స్ అవన్నీ పెట్టేవి అంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళవి అప్లోడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. మన ఇండియన్ రిలేటెడ్ ట్రెడిషనల్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ వాటిని కూడా మనం తీసి చిన్న వీడియో షార్ట్ బిట్స్ని కూడా మనము సేల్ చేసుకోవచ్చు అన్నట్టు. సరదాగా ఎక్కడైనా మనము నేచర్లో కానీ ఏదైనా ప్లేసెసే కానీ టెంపుల్స్కే కానీ ఎక్కడికైనా కానీ మనం టూర్స్ కానీ వెళ్తున్నప్పుడు అక్కడ కొంచెం మనకు కనుక ప్యాషన్ ఉంటే, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి బిజినెస్ ఐడియా అన్నట్టు, ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా. సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పాను కదా, అప్పుడు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఎక్కువ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ వీడియో షేర్ చేస్తూ ఉండి ఎక్కువ మంది వ్యూస్ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ ఛానల్ అనేది కొంచెం పాపులర్ అవుతుంది. పాపులర్ అయినప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు కూడా మాది కూడా ఏమైనా ఉంటే ప్రమోట్ చేయండి, మీ దాంట్లో చూస్తారు కదా, చూసి నచ్చి మాది ఏమైనా కొనుక్కుంటే బాగుంటుంది అని అంటారు. సో దాన్ని బట్టి మనం చూడండి, ఇప్పుడు జనరల్గా చాలా వచ్చేసాయి ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎలా స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నట్టు. సో జనరల్గా చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా ఫుడ్ తింటున్నారనుకోండి, మీకు ఇష్టమైన ప్లేసెస్, మీ ఇష్టమైన రెస్టారెంట్స్ కానీ ఏవైనా కానీ వెళ్ళినప్పుడు జస్ట్ చిన్న వీడియో బిట్ చేసేసి మీ రివ్యూస్ అనేవి ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. మీకు నచ్చిన మూవీస్ గురించి అయినా రివ్యూస్ ఇచ్చవచ్చు. ఇంకా కూడా చూసుకుంటే మన ఏవైతే ఉన్నాయో బట్టల మీద కానీ ఒకటే ఏరియా పెట్టుకొని అందులో డీప్గా రీసెర్చ్ చేసుకుంటూ అలా చేస్తూ ఉంటే ఆ పీపుల్ ఎవరైతే ఉంటూ ఉంటారో ఫుడ్ వాళ్ళు కానీ, ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, క్లాత్ స్టోర్ బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెలరీ చేసేవాళ్ళు, ఇలా అన్నట్టు డిఫరెంట్ పీపుల్కి కూడా మీరు
అప్రోచ్ అయ్యి ఓకే ఫస్ట్లో అంటే మాకు కొంచెం తెలియదు అనుకోవచ్చు, మీరు వెళ్ళి అప్రోచ్ అయిపోయి వాళ్ళతోటి కొంచెం బయట వాళ్ళకన్నా మీరు తక్కువకి చేశారనుకోండి, మీకు ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ చేసినా కానీ ఆ ఛానల్ మీది బాగుంటుంది, ఆ కంటెంట్ మీకు బాగా వస్తుంది. అండ్ ద సేమ్ టైం మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది చూడడం వల్ల మీకు మీ ఛానల్కి వ్యూ వస్తుంది అండ్ అవతల పీపుల్కి కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు మీరు చేసే రివ్యూ అనేది. సో అలాంటి జెన్యూన్ రివ్యూస్ అనేవి చాలా రేర్గా దొరుకుతుంటాయి, అలాంటివి అవతల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ రకంగా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కూడా లాస్ట్లీ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా చేసుకుంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్స్ వస్తాయి అంటే దాంట్లో మనం ఎక్కువగా కూడా రెంటల్స్ అండ్ ప్రాపర్టీస్ మీద ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు ల్యాండ్ అను ఒక ఉందనుకోండి, మనకి ఎప్పటి నుంచో కూడా ఒక ల్యాండ్ ఎప్పుడో కొన్నాము అనుకోండి, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం అలానే ఉంచి వదిలేస్తాము, అక్కడే మనం చాలాసార్లు చేస్తామన్నట్టు మనీ అనేది బ్లాక్ అవుతుంది. ఆ మనీ బ్లాక్ కాకుండా ఉండాలి అంటే దానికి లీజ్కి ఇవ్వడానికి కానీ ఏవైనా కానీ చిన్న హౌస్ వైజ్ కానీ కన్స్ట్రక్ట్ చేసాను కానీ దాని రెంట్స్కి ఇవ్వాలి అనుకోవడం కానీ అలా ఆలోచించామనుకోండి, కొన్ని డేస్ తర్వాత ఏమవుతూ ఉంటుంది అంటే ఇనిషియల్లీ మనము ఏదైతే ఉందో మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించుకొని డిఫరెంట్గా మనం ప్లాన్ చేసుకొని అక్కడ సో ఏదైతే ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ బేస్డే కానీ చేయొచ్చు, వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేయచ్చు. అంటే మన ల్యాండ్ ఉంది, మన దగ్గర ఇప్పుడు పెట్టే అంత ఇన్కమ్ లేదు, సో ఏం చేయొచ్చు, వాళ్ళకి మనము లీజ్ లాగా కూడా ఇవ్వచ్చు. దాని ద్వారా కూడా మనకి నెల ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది, ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్ అన్నట్టు. అంటే మన హౌస్ రెంట్స్కి ఇచ్చుకున్నా మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో అలా మనకున్న ఏదైతే ఉందో ఆ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీసే కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న పాత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ రెవెన్యూలోకి మళ్ళీ మనీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని ఆలోచించుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఈజీగా వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఏవైతే ఉన్నాయో ప్యాసివ్ ఇన్కమ్ ద్వారానే మన డ్రీమ్ లైఫ్ స్టైల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఈ డ్రీమ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే మన గోల్స్ అనేవి వేరు, డ్రీమ్స్ అనేవి వేరు. ఇప్పుడు గోల్ అనేది ఏంటంటే మనం అచీవ్ చేయాలనుకుంటుంది, డ్రీమ్ అంటే ఏంటి, మనకి ఏవైతే ఉంటున్నాయో ఆశలు కోరికలు ఉంటాయి కదా, సో అండ్ సో ప్లేస్లో నాకు హౌస్ ఉండాలి, సో అండ్ సో ప్లేస్కి నేను టూర్కి వెళ్ళాలి, సో అండ్ సో ప్లేస్ వేరే ఎక్కడైనా వేరే స్టేట్లో ఈ టెంపుల్కి నేను వెళ్ళాలనుకుంటున్నాము. ఇవన్నీ మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్లో పెట్టుకున్న చిన్న డ్రీమ్స్ అన్నట్టు. సో ఇవి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనము ఫైనాన్షియల్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనము ఇలా మనకు వచ్చే సింగిల్ ఇన్కమ్ మీదే కాకుండా ఇలా కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ మీద ఆలోచించామనుకోండి, కొంచెం మన టైంని కేటాయించి, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇట్స్ నథింగ్ బట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అన్నట్టు, T ఈజ్ ఈక్వల్ టు M. సో మనం ఆ టైంని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది కొన్ని రోజుల తర్వాత మనకి మనీ లాగా వస్తుంది అని మనము T ఈజ్ ఈక్వల్ టు M ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్సే కానీ మనం ఏవైతే ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఉన్నాయో అవన్నిటి మీద ఫోకస్ చేసి ఇంకా కూడా మనం ఎలా చేసుకోగలుగుతాము, ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోగలుగుతాము అనే వాటి మీద కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక మనకి రియల్గా కొన్ని క్రియేటివ్ ఐడియాస్ కూడా వస్తాయి. నేను జనరల్గా శాంపుల్గా ఇచ్చాను, ఇవి చూడబట్టి మీరు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించండి జనరల్గా ఇంకా నేను ఎలా చేయగలుగుతాను. ఇప్పుడు ఒక 5 నేను చెప్పాను, మీరు ఒక ఎక్స్ట్రా ఒక 10 రాయండి అని అనుకోండి. మీరు జనరల్గా ఒక బుక్ పెట్టుకొని మీకున్న ఐడియాస్ అన్ని లిస్ట్ అవుట్ చేయండి, అప్పుడు మీకు ఇంకా కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా మన ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్లీ మనకి ఒక మంచి ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఏవైతే ఇక్కడ మనకి కామెంట్స్ చేయాలి, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియోసే కానీ ఏవైతే ఉన్నాయో మీరేమనుకుంటున్నారు, మీ ఏదైతే ఉందో మీరు ఎలాంటి టాపిక్స్ని ఎక్కువగా కూడా కావాలనుకుంటున్నారో వాటన్నిటి గురించి మనకి కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.